నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసినాం. ఈసారి డాన్ అన్న కంప్లీట్ భాగ్యనగరంలో బ్యూటిఫుల్ వినాయకుడు అయితే రెడీ చేపిస్తున్నాడు. అండ్ ఈ స్వామివారి విగ్రహానికి అయితే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 25 days అయిపోయింది. ఈ రోజు డేట్ వచ్చేసి 13th August. యాక్చువల్ నాకు చెయ్యికి ఫ్రాక్చర్ అని ఉండే, దానివల్ల కూడా వ్లాగ్స్ రాలేదు. సో మొత్తానికి ఆన్ ది వేలో వస్తుంటే డాన్ బాయ్ కలిసిండు. సో డాన్ అన్న నమస్తే. రామ్ రామ్. నమస్తే ఆర్కే, మాకు చాలా బాధ ఉంది, నీకు కొంచెం ఇది ఇబ్బంది అయింది అన్నందుకు అన్న. అవునన్నా. సో చెప్పాలన్న, విగ్రహం వర్క్ కంప్లీట్గా ఎప్పుడైపోతుంది? ఇది అది ఆక్సిజన్ గణేష్ అనేది ప్రత్యేకంగా వేరే స్టేట్లో చేయడం జరిగింది. అవునన్నా. ఇప్పుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనం ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఓకే. దీన్ని ఏంటంటే స్పెషల్ ఫారెస్ట్ నుంచి ఒక చెక్కని తీసుకొచ్చి ఓకే ఈ విధంగా మొత్తం బాడీకి అటాచ్ చేయడం జరిగింది. ఓకే అన్న. ఇది మన సెట్లోనే ప్రత్యేకత అనమాట. ఓకే. దాదాపు ఇది అనంతపూర్ డిస్టిక్ కి వెళ్తుంది అనమాట. ఓకే, అదే తాడిపత్రి అని రాసింది అన్న. ఓకే, ఇంకేమైనా మోడల్ చేస్తారన్న సేమ్ ఈ మోడల్? ఈ మోడల్ చూసి వేరే మిత్రులు చాలా బలవంతం చేయడం వల్ల ఇంకొకటి ఉడక తయారు చేయడం జరిగింది సేమ్. ఓకే. సో చెక్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఇది నల్లమల్ల అడవి నుంచి తెప్పియడం జరిగింది. నైస్ నైస్. సో చూసుకోవచ్చు, ఇదే చెక్ అన్నమాట. సో భయ కంప్లీట్ అవుట్పుట్ ఎప్పటి వరకు అయిపోతుంది మరి? కంప్లీట్ అవుట్పుట్ 25th వరకు అయిపోతుంది. సో 25th August వరకు అయితే అయిపోతుంది అంటే ఇంకొక 12 days ఆగాలి. ఓకే అన్న, మరి స్వామివారి ఫేస్ ఎట్లుంటది? మొత్తం సేమ్ అదో అక్కడ తీసాం కదా. ఓకే. సేమ్ అది కూడా సేమ్ చెక్కలాగానే వచ్చేస్తుంది. చెక్కలకనే వస్తుందా? తర్వాత పైన 3 feet పెరుగుతుంది. ఓకే. ఏమొస్తుంది అన్న బ్యాక్గ్రౌండ్ లో? పైన ఒక చెట్టు, మళ్ళీ దీని మీద లేయర్లు, మంచి చెట్టు యొక్క లేయర్స్ వస్తాయి అన్నమాట. ఓకే. ఎయిర్లు వస్తాయి. నైస్ నైస్. ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఓకే. సో సుమారు ఎంత ఉంటుందన్న హైట్? ఇది 15 feet హైట్ అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం లొకేషన్ చూసుకుందాం. మళ్ళీ నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ తీసుకోవాలి, ఒక 200 meters దాటిన తర్వాత రైట్ సైడ్లో వీళ్ళ వర్క్ షాప్ ఉంది. సో డాన్ బాయ్ చెప్పాలి. దాదాపుగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 50 నుంచి 100 గణేష్లు అపార్ట్మెంట్ కల్చర్ కానీ, ఆఫీస్ కానీ, టెంపుల్స్ కానీ, ఈకో ఫ్రెండ్లీ గణేష్లు మనకి బయట చాలా కాస్ట్ అని అనకుండా ఇక్కడ పెద్ద ఎత్తున 1000 గదాల్లో దాదాపు ఒక 200-300 గణేష్లని ఏర్పాటు చేయడం జరిగింది. విత్ చిన్న ఉడక స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న 6 inch నుంచి 12 feet, 3 feet, 5 feet వరకు మనం హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో నాగోల్ మెట్రో స్టేషన్లో ఇంత పెద్ద ఎత్తున మనం మట్టి విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది అపార్ట్మెంట్ సార్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బుక్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. సో సుమారు ఎన్ని మోడల్స్ ఉన్నాయి టోటల్? చిన్న 100-150 మోడల్స్ ఇవి ఉంటాయి. సో 100 to 150 మోడల్స్ అంట. చూసుకోవచ్చు, ఇక్కడ స్మాల్ సైజ్ లో కూడా అన్న దగ్గర విగ్రహాలు ఉన్నాయి. దాదాపు ఇవల్ల మనం అపార్ట్మెంట్ కి చాలా వరకు బుక్ అయినాయి. ఓకే. వల్ల ఓకే అన్న, ఇక్కడ ఇంకేమైనా వర్క్ చేస్తారా? పెయింట్ ఏమైనా ఇస్తారా? ఇట్లా గోల్డ్ గీల్డ్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ కూడా ఇస్తారు. గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ యాక్చువల్గా ఏంటంటే అన్న దగ్గర హోల్సేల్ లో కూడా అవైలబుల్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి ఎన్ని విగ్రహాలు వెళ్ళిపోయినాయి అన్న? దాదాపుగా చాలా వెళ్ళిపోయాయి బండ్లు. చెప్పాలన్నా, ఈసారి స్పెషల్ గా తయారు చేయాలనే ఆలోచనతో ముంబై ఫేస్ రావడం జరిగింది. సో మట్టి వినాయకులో ముంబై ఫేస్ తీసుకురావడమే కాకుండా ఒక క్లాత్ ఉడక ఒక క్వాలిటీ క్లాత్ని మెయింటైన్ చేయాలి గణేష్ అనే ఆలోచనతో అక్కడ నుంచే తెప్పియడం జరిగింది. ఇది ఓకే ఫ్రెండ్స్, క్లాత్ కూడా చూసుకోవచ్చు. స్పెషల్ క్లాత్ అనమాట, ఒక సాటన్ క్లాత్ లెక్క ఉన్నది. బ్యూటిఫుల్ కలరింగ్, మ్యాట్ కలర్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది గణేష్ కి. ఓకే. సో ఇక్కడ ఒరిజినల్ గా ప్యూర్ మట్టితోనే అన్ని అలంకరణలతోనే ఇట్లా గోల్డ్ వేయడం జరిగింది. ఓకే. ఇది ఒక డిఫరెంట్ అనమాట గణేష్. నైస్. ఇది ఎప్పుడు చేశారన్న వర్క్? నిన్న 2 days బ్యాక్ చేయడం జరిగింది. ఓకే. సో 2 days బ్యాక్ చూసుకోవచ్చు. స్వామి వారికి యాక్చువల్ గా ఏదైతే ఆభరణాలు ఉంటాయో అది గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఉందన్నమాట. నైస్. ఇది కూడా మట్టితోనే నాన్న? మట్టి టోటల్ మట్టితోనే చేయడం. మట్టితోనే. ఓకే. సో కలరింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 18వ తారీఖు నుంచి కలర్ అవుతుంది. 25-28 వరకల్లా మొత్తం రెడీ అయి ఉంటాయి మార్కెట్ లో. ఓకే. దాదాపు నా దగ్గర దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కూడా నాకు ప్రతి సంవత్సరం మంచిగానే జరిగింది. ఈ సంవత్సరం కూడా 80% కంప్లీట్ అయినాయి. సూపర్. జస్ట్ ఒక 30 గణేషులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 30. ఎవరికైనా మట్టి విగ్రహాలు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూడా నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అన్న. మరి ఇప్పుడు పండుగకి ఇంకా కేవలం 25 రోజులే ఉంది. సో మరి టైమింగ్ ఎట్లుంటది అన్న? టైమింగ్ 9 to 9 మార్నింగ్, 9 to నైట్ 9 వరకు ఉంటాం. ఓకే. అండ్ అన్న, ఇక్కడ మీరు ఏదో నంబరింగ్ వేసుకున్నారు అంటే సీరియల్ నెంబర్లు వేసాము. ఒక బుక్ అయినది మాత్రం అది ఈ విధంగా ఉంటది, కింద స్టిక్కర్ ఉంటది. దాదాపు అన్ని గణేష్లకు 80% మాత్రం మొత్తం బుక్ అయిపోయినాయి. ఒక 30 గణేష్లు మాత్రమే నా దగ్గర. ఓకే. మీరు ఎక్కడ నుంచి వచ్చారు భయ్యా? నేను బబ్లు వాళ్ళ ఫ్రెండ్. ఉప్పల్ అయితే మళ్ళీ. నైస్. ఓకే. సో ఇంకా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి బొజ్జ కూడా నేను లాస్ట్ టైం కూడా చూపించిన
అన్న ఈసారి అయితే చాలా అంటే ఒక కొత్తదనం తీసుకొచ్చిండు. ఇక్కడ వెనకాల ప్రభావాలు కూడా చూసుకున్నట్టయితే అక్కడ డమ్రు ప్లే చేస్తున్నాడు. చాలా మంది ఈసారి కస్టమైజ్ నన్ను చాలా మంది అడగడం జరిగింది. ఓకే, చాలా మంది కస్టమైజ్ కి నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే మనం చేయలేకపోయినాం. ఓకే, అంటే మనం తీసుకున్న ప్లేస్ తక్కువ ఉండడం, తర్వాత ప్లేస్ లేబర్స్ తక్కువ తీసుకోవడం. ఓకే, ప్రతి సంవత్సరం మనం టార్గెట్ 100 అనుకున్నాం కాబట్టి ఆ 100 చేసినాము. మార్కెట్లో ఆర్కే ద్వారా బాగా పబ్లిసిటీ కావడం వల్ల చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అన్న, దగుడు సైట్ ఎక్కడికి వెళ్తుందన్నా? ఈ దగ్గర సైడ్ మనకు జేఎన్టీకి వెళ్తుంది. జేఎన్టీ, నైస్, జేఎన్టీ స్టూడెంట్స్ తీసుకున్నారు అది. ఓకే అన్న, ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్న, ఒక వెరైటీ చెట్టు లాగా అన్నమాట. ఓకే, నైస్ నైస్. ఈ ప్రత్యేకత ఈ సంవత్సరం ఏంటంటే ముంబై ఫేస్ మన దగ్గర ఫుల్ ఫినిషింగ్, క్లారిటీ ఫినిషింగ్ ఉంటుంది. ఫేస్ చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే, ఓకే అన్న. సో అన్న ఇంకా ఏం చెప్దాం అనుకుంటారు మరి భక్తులకి? చిన్న విగ్రహాలు కూడా ఈసారి ఉన్నాయి మీ దగ్గర, పెద్ద విగ్రహాలు కూడా అందరూ భ్రమపడతారు, ఇది మట్టిదే కదా గడ్డిది కదా ఉంటుందో పోతుందో ఊగుతుందో అనుకుంటుంది, కానీ చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, మన పిఓపి కన్నా ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, ఆ క్వాలిటీలో తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంత క్వాలిటీ తీసుకురావడానికి కారణం ఏంటంటే మా తాత, మా నాన్న, నేను అందరం మేము మట్టిలో పుట్టినాం, కుమ్మరి మాది. సో కాబట్టి దీంట్లో క్వాలిటీ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇంత క్వాలిటీ తీసుకొచ్చి అదో ఇంత స్టాండర్డ్ ఉంటుంది. ఎలాంటి ఎంత రన్నింగ్ లో పోయినా ఉడక ఏమి కాదనమాట. ఈ విధంగా ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అన్న ఇక్కడ చిన్న బాల వినాయకుడు ఉన్నాడు, చెప్పండి ఈ వినాయకుడి గురించి. ఇదో ప్రత్యేకంగా తయారు చేసినాం సెట్ లో. ఓకే, మనకు కావాల్సిన అభిమానికి ఇవ్వాలని. ఓకే, నైస్ నైస్. సో చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. అన్న ఇది ఎక్కడ నుంచి వచ్చిందన్న మెటీరియల్? మొత్తం కలకత్తా నుంచి. ఏది కానీ ప్రతిదీ ఇది జూటా అన్న? ఇది జూట్. ఇది ఓకే, నైస్. ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ మనకు మట్టి ఇంకా జూట్ మిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే, నైస్ అన్న. ఇంకేమైనా మరి ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అయిపోయిందా? ఇక ఆర్డర్ ఇస్ క్లోజ్ అయిపోయింది. ఆర్కే పబ్లిసిటీ వల్ల చాలా మంది చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఆర్కే వీడియో చూసి అని చాలా మంది చెప్పడం జరిగింది. ఓకే అన్న, చిన్న విగ్రహాలు ఇప్పుడు ఏమైనా ఇంకా హోల్సేల్ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి, హోల్సేల్ ఉన్నాయి. కలకత్తా నుంచి బండ్లు వస్తున్నాయి, మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. ప్రత్యేకత ఏంటంటే బయటలో మార్కెట్ కన్నా మన చాలా తక్కువ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న విగ్రహాలు ఇక్కడ పెద్ద హోల్సేల్ పాయింట్ పెట్టడం జరిగింది. ఓకే అన్న, బాల్ గణేష్ ఎన్ని చేస్తారన్న ఈసారి బాల్ గణేష్ ఒకటి నేను టైం పాస్ చేసిన. ఓకే, దాన్ని చూసి వేరే కస్టమర్ ఖచ్చితంగా పెద్దది కావాలని మళ్ళీ ఒకటి అడిగిండు. నైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బాల్ గణేష్ ఈసారి బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మోడల్ కూడా ఒకటి దగిడి సెట్ ఉడక సేమ్ ఒకటి చూసి ఇంకొకటి అడిగిండ్రు. ఓకే అన్న. ఈ ఖైరదాబాద్ గణేష్ ఉడక ఒకటి చూసి ఇంకొకటి అడిగిండ్రు. ఓకే, ఆక్సిజన్ గణేష్ ఉడక ఒకటి చూసి ఇంకొకటి అడిగిండ్రు. ఓకే, రామ్ లాల్ ఉడక ఒకటి చూసి ఒకటి అడిగిండ్రు. ఓకే, సో రిపీట్ అవుతుంది అనమాట. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మాకు డిఫరెంట్ మోడల్స్ చిన్న హైట్ లో చాలా మంచిగా తీయడం జరిగింది. నైస్ నైస్. ప్రత్యేకత ఏంటంటే ఆక్సిజన్ గణేష్ మా దాంట్లో హైలైట్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మనం వ్లాగ్ కూడా మన ఆక్సిజన్ వినాయకుడితో స్టార్ట్ చేసినాం. వ్లాగ్ కూడా ఆక్సిజన్ వినాయకుడితోనే క్లోజ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, అందరూ ఈ విగ్రహం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో అన్న ఇంకా చెప్పాలి మరి, ఎప్పుడు ఉంటుంది డెలివరీ ఈ విగ్రహాన్ని? ఈ విగ్రహాన్ని 3వ తారీఖు ఉంటుంది, 3rd కి. ఖచ్చితంగా అంత లోపల మళ్ళీ ఒక బ్లాక్ మనం తప్పకుండా. సో నేను వస్తా. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఈ చెయ్యి ఇబ్బంది వల్ల నేను రాలేకపోతున్నాను, బట్ తప్పకుండా వస్తా అన్న. మళ్ళీ ఈ వినాయకుడు ఎక్కడికి వెళ్తుందన్నా? తెనాలి. ఒకటి వచ్చేసి అంటే తెలంగాణ నుంచి ఒకటి రాయలసీమ, ఇంకోటి ఆంధ్ర. వేరే బ్యూటిఫుల్. రాయలసీమ ఒకటి ఆంధ్ర. ఓకే అన్న, ఇక్కడ చెప్పాలన్నా, ఇక్కడ శివునికి పూజ చేస్తున్నట్టు బాల్ గణేష్. శివుడు ఇక్కడ ప్రత్యేకంగా పెట్టిన అనమాట. సూపర్ నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం ఉందన్నమాట. సో శివలింగానికి వాళ్ళ కొడుకు అంటే మన వినాయకుడు అభిషేకం చేస్తున్నాడు. చాలా బాగుందన్న. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినా, నరసింహస్వామి తొడపైన కూర్చున్న వినాయకుడు ప్యూర్ మట్టి గణేష్. ఇది జడ్చెల్లకి వెళ్తుంది. జడ్చెల్ల పోతుందంట. మట్టిదే పెడతారు. నైస్. బ్యూటిఫుల్ అన్న. సో ఫైనల్ గానే బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఏం చెప్దాం అనుకుంటారు మన భక్తులకి? మీరు ఆరోగ్యం మంచిగా చూసుకోండి. తర్వాత పబ్లిక్ కోడ్ ఖచ్చితంగా ఇంత సేవ చేస్తున్నందుకు ఆ భగవంతుడు నీకు జల్లిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ కలుద్దాం, ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తా. అండ్ మధ్యలో కొన్ని రీల్స్ ఇంకా షార్ట్స్ కూడా పెడతా, అవి కూడా చూడండి. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.